గుంటూరు వివిఐటిలో బాలోత్సవం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. 3 రోజుల పాటు బాలోత్సవం 2023 పేరుతో వివిధ పోటీలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 15,000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 20 అంశాలు 61 విభాగాలలో పోటీలు జరిగాయి. ఈ పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయతో పాటు మరో 2 ప్రత్యేక బహుమతులను అందించారు. పిల్లల పండుగ బాలోత్సవంలో పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్. ప్రతిభ అన్ని చోట్ల ఉంటుందని, దానిని వెలికితీసే బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉందన్నారు ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి. ప్రపంచ తెలుగు బాలల పండుగ ఈ 3 రోజుల పండుగ ముగిసింది. మీరు పిల్లలు చూస్తూ ఉంటారు, ఎంత ఉత్సాహంగా ఉన్నారు. 3 రోజులు అయ్యేసరికి టైర్డ్గా ఉండకుండా వాళ్ళు ఇంకా అయిపోతుందామని బాధపడతా ఉన్నారు. తప్పదు, ఈ 3 రోజుల పండుగ ముగిసింది. వచ్చే సంవత్సరం కలుద్దామని వాళ్ళందరినీ తప్పకుండా రావాలని వాళ్ళ టీచర్స్కి వాళ్ళందరికీ చెప్తున్నాము. మీ మీడియా పుణ్యం అనేసి రాష్ట్రం అంతా నలుమూలలా చేరింది. ఈసారి కొంచెం ఎగ్జామ్స్ టైం అవటం వల్ల కొంచెం మేము అనుకున్న దానికంటే రెస్పాన్స్ తగ్గింది అనిపించింది. నెక్స్ట్ ఇయర్ నుంచి తప్పకుండా మేము చిల్డ్రన్స్ డే నాడే ఎట్టి పరిస్థితుల్లో కండక్ట్ చేస్తామనేసి మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. ప్రపంచ తెలుగు బాలల పండుగ